సో, ఇవాళ ఏం విన్నాము? ఆహ్, 11 అధ్యాయంలో 12 శ్లోకాలు విశ్వరూపం యొక్క కాంతి, తేజస్సు గురించి ఉంది వర్ణన. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగ భవేత్ యుగపదుద్ధిత యది సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. సో, మహాత్మనః స్వామిది తేజస్సు ఎంతుందంటే విశ్వరూపంలో తేజస్సు ఎంతుందంటే ఆహ్, సహస్రస్య 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత తేజస్సుంటుందో, అంత తేజస్సు ఒక్కసారే అర్జునుడు చూసాడనమాట. ఈ విశ్వరూపం నుండి. అంత తేజస్సు తట్టుకోగలగాలి గదా ముందు. అందుకనే భగవంతుడు ముందే దివ్యం దదామి తే దివ్య చక్షు ఇచ్చాడనమాట భగవంతుడు. లేపోతే అంత తేజస్సు ఏం తట్టుకుంటాము? ఒక్క సూర్యుడిని చూడ్డానికే మిట్ట మధ్యాహ్నంకే కళ్ళు బయర్లు కమ్ముతాయి. చూడలేము. అటువంటిది అన్ని సూర్యుళ్ళు ఒక్కసారి ఉదయిస్తే చూడాలంటే అంత తట్టుకునే ఆహ్, చక్షువులుండాలి గదా! కళ్ళుండాలి కదా! సో, ఆ దివ్య చక్షు ఉన్నాయి కాబట్టి అర్జునుడు అంతటిది తట్టుకోగలిగాడు. అది చూడగలిగాడు. అంతటి తేజస్సు విశ్వరూపంది. అట్లాగే మనకి కూడా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఎప్పటికీ ఉన్నాడు. హ్మ్. ఎప్పటికీ అంతటా ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు. సో, భగవత్ సాక్షాత్కారం భగవంతుడున్నాడు కానీ మనకింకా సాక్షాత్కారం కాలేదు. అది అవ్వాలి అంటే దివ్య చక్షులుంటే దాని భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అదెవరిస్తారు మనకి? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆ చక్షులిచ్చేది శ్రీ గురు, సాధుగురు. మనము ఈ లోకాన్ని చూస్తుంటాము. ఈ గుణాలతో నిండుంది ఈ మనసు. ఈ మనసు ఏది చెప్తే దానికి తగ్గట్టు ఈ లోకాల్ని చూస్తుంటాం. ఈ మైండ్, ఈ మైండ్ ఏది చెప్తే దానికి తగ్గట్టుగా మనుషుల్ని చూస్తాము. దానికి తగ్గట్టుగా లోకాల్ని చూస్తాము. హ్మ్. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ మైండ్. ఈ మైండ్ అనే ఆహ్, నేత్రాలతో చూస్తుంటాము ఈ లోకాన్ని. రైట్? అది గుణాలతో కూడుకొనుందనమాట. అహంకారపూరితమైన గుణాలతో. అహం, మమ అనే ఆహ్, అనే ఇదితో ఆహ్, మైండ్ కూడుకొనుంది కాబట్టి ఆ చక్షువులనేసుకొని అందరిని చూస్తాము. అంతటా చూస్తాము. ఆ రకంగా అహం, మమేతి అనే మాయలో ఇరుక్కుపోతాము. భగవంతుడేం కనిపిస్తాడేంటి? ఆ అహం, మమేతి అనే కళ్ళతో చూస్తే ఏం కనిపిస్తాడు? హ్మ్. సో, భగవంతుడు కనిపించాలంటే ఆ అహం, మమేతి అనే దాని నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి ఇది సర్వం కృష్ణమయం ఎట్లా ఉందో చూడు అని ఒక చూపించగలిగే గురువు వాణి. గురువు ఆజ్ఞ, గురువు వాణి, గురువు యొక్క కరుణ. యాహ్! గురువు పట్ల అంతటి నిష్ట ఉన్నప్పుడు ఆ గురువు వాణి పట్ల, గురువిచ్చిన సేవ పట్ల నిష్ట ఉన్నప్పుడు అది మనల్ని ఈ మైండ్ అనే హ్మ్. ఈ కళ్ళున్నాయి కదా! ఆ కళ్ళతో ఈ జగత్తు చూస్తున్నాం కదా! దాని నుండి బయటికి తీసుకొచ్చి హ్మ్. కృష్ణ చక్షు ఇస్తుందన్నమాట. అటువంటి కృష్ణ చక్షు ఇచ్చేవాడే శ్రీ గురువు. సో, హ్మ్. ఈ తనే ఎందుకిస్తున్నాడు? బికాజ్ తనెప్పుడు కృష్ణతో ఉంటారు. తను సాధుగురు
ఈజ్ ఆల్‌వేస్ విత్ కృష్ణ. సో, తను మాత్రమే ఇవ్వగలరు. ఎవరైతే ఎప్పుడూ కృష్ణతో ఉంటారో వాళ్ళే కృష్ణ చక్షు ఇవ్వగలరు మనకి. మనం మైండ్‌లో ఏదో ఊహించుకోవడం కాదు. సో, ఆ రకంగా సాధు గురు మనకి కృష్ణ చక్షు ఇస్తారు. సో, సాధు గురు ఆహ్, ఎప్పుడూ కృష్ణుడితో ఉంటారు. ప్రీతికరమైన సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు భజన చేశారంటే, హరినామం జపం చేస్తున్నారంటే, మనకి ఏదో ఆహ్, వర్డ్స్ లాగా వినిపించొచ్చు. మంత్రం ఏదో ఉచ్చరిస్తున్నారని. కానీ యాక్చువల్‌గా వాళ్ళు మంత్రంలో ఉన్న స్వామితో, భగవంతుడితో ఉన్నారు. అట్లా అనుక్షణము భగవంతుడితోనే ఉంటారు. జా నామంలో ఉన్న భగవంతుడితో శ్రీ విగ్రహం దగ్గర ఉన్నారంటే, వాళ్ళకి అదేదో విగ్రహం కాదు. సాక్షాత్తు స్వామే. ఎవరితో ఉన్నా కూడా ఆహ్, వాళ్ళు వీళ్ళు స్థావర జంగమ దేకే నదేకే తారమూర్తి. వీళ్ళ, వాళ్ళ, మనుషుల, పక్షుల, జంతువుల ఇదంతా పెద్ద పట్టదు వాళ్ళకి. హృదయంలో ఉన్న స్వామితో ఉంటారు వాళ్ళు. సో, ఈ రకంగా ఎప్పుడు కృష్ణమయమై ఉంటారు. కృష్ణుడితో ఉంటారు. శ్రీ శ్రీ రాధా గోవిందుల నామరూప గుణలీల ఆస్వాదనతో. ఇది గురువు యొక్క జగత్తు. గురు సంసారం, గురువు యొక్క జగత్తంతా ఇట్లా కృష్ణమయమై ఉంటుంది. మరి మన సంగతేంటి? మన జగత్తేంటి మరి? హ్మ్. ఈ మాయా జగత్తులో ఉండడమా? లేకపోతే హ్మ్. గురువు పట్ల అటువంటి శరణాగతి ఉన్నప్పుడు గురువుది ఏముంటుందో జగత్తు, కృష్ణ జగత్తు, ఆ జగత్తులో ఉండడమా? హ్మ్. అది. సో, గురువు పట్ల అటువంటి నేను గురువుకి నేను గురువు సొత్తు, నేను గురువు కృష్ణ సొత్తు అని ఎప్పుడైతే వస్తుందో లోపల నుండి అప్పుడు మనకి ఆహ్, కృష్ణ లోకంలోకి ప్రవేశం ఉంటుంది. గురువుకి సంబంధించిన గురువు యొక్క కృష్ణ లోకంలోకి ప్రవేశం ఉంటుందనమాట. స శ్రీ శ్రీ గురువు రాధికా ప్రియ సఖి. హ్మ్. కృష్ణ కృపా శ్రీమూర్తి కృష్ణుడి యొక్క కృప ఒక రూపం దాల్చి మన దగ్గరకొచ్చి మనల్ని ఉద్ధరణ చేసి గుణసముద్రం నుండి బయటికి తీసుకొచ్చి ఆహ్, దెన్ స్వామి పట్ల అత్యంత హ్మ్. స్వామి నామం పట్ల అత్యంత ఆసక్తిని ఏర్పరిచి అండ్ తద్వారా చక్షుదాన్ దిలో జై జన్మే జన్మే ప్రభు సే ఇట్లా భగవత్ సంబంధమైన జ్ఞానమే కాకుండా ఆహ్, మనము ఎప్పుడైతే శ్రీ గురువు యొక్క వాణిని చిత్తంలో మన చిత్తమంతా గురువు వాణితోనే నిండినప్పుడు అది జ్ఞానమంతా విజ్ఞానం అవుతుంది. ఆ విజ్ఞానం తద్వారా నామం పట్ల అత్యంతమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఆహ్, అండ్ హృదయంలో చక్షుదాన్ దిలోచే జన్మే జన్మే ప్రభు సే దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో హృదయంలో దివ్య జ్ఞానం అనేది ప్రకాశితమవుతుంది. అప్పటి వరకు వింటున్నామంటే వింటున్నామన్నట్టుంటుంది. కానీ ఎప్పుడైతే గురువు యొక్క వాక్యాలు మన చిత్తంలో చిత్తమంతా కూడా వాణితో నిండి ఉన్నప్పుడు దెన్ ఆ జ్ఞానము విజ్ఞానమై ఆధ్యాత్మిక జగత్తుకి ఒక హ్మ్, హ్మ్, విండో టు ద ట్రాన్సెండెంటల్ వరల్డ్ ఆధ్యాత్మిక జగత్తు ఆహ్, ఆవిష్కరించబడుతుంది. హ్మ్. ఇదంతా ఎప్పుడు గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియ వాక్య చిత్తమంతా సాధు గురువాణితో నిండినప్పుడు ఆ సాధు గురువాణి మనల్ని నామంలోకి తీసుకెళ్ళి పెట్టుద్ది. అది పాయింట్. హ్మ్. ఈ శరీరంతో సేవల్ని చేయించుద్ది. తద్వారా ఈ గుణాల నుండి బయటికి ఆహ్, తీసుకొనొస్తుంది.
కానీ నామం స్ సాధు గురువాణి ఎళ్లి నామంలో కూర్చోపెట్టుద్ది. హ్మ్. అది తత్కాలికవాణి, సర్వకాలికవాణికి తేడా అది. గురువాణి సర్వకాలికవాణి. ఈ తత్వ, తత్వ విచార సర్వకాలికవాణి. గురు ద్వారా వచ్చింది. నామంలోకెళ్ళి తీసుకొచ్చి కూర్చోపెట్టుద్ది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సేవ జరుగుతుంది ఈ శరీరంతో. అది జరుగుతూనే ఉంటుంది సేవ బయట. కానీ లోపలేం జరుగుతుంది మరి చిత్తంలో? నామం పట్ల అత్యంత ఆసక్తి, అనురాగం ఏర్పడినప్పుడు ఆహ్, అటువంటి అనురాగం కావాలి. అంతటి అనురాగము నామం పట్ల కావాలి అంటే అది సాధు గురువాణి ద్వారానే అవుతుంది. సో, వైష్ణవ ప్రణతి కూడా చేశాము. అండ్ దెన్ తులసి వినతి కూడా విన్నాము. హ్మ్. తులసి వినతి వృందావనంలోకి ప్రవేశించడం అంటే హ్మ్. ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడము. ఇది అంతరంగికంగా ఉంది. మన హృదయం ఎప్పుడైతే నిర్మలమవుతుందో, ఈ భౌతిక వాసన, విషయ వాసన, అహమమేతి అనే ఈ మురికంతా తొలగిపోయి నిర్మలమవుతుందో అంటే నిర్మలమవ్వడం అంటే పవిత్రమవుతుందో, పవిత్రమైన నామమే మొత్తం చిత్తంలో వచ్చి కూర్చున్నప్పుడు, అప్పుడు ఈ అహమ్మమేతి అనే మురికి వదులుతుంది. అటువంటి నిర్మలమైన హృదయము, పవిత్రమైన హృదయము మొత్తం భగవత్ నామంతో, ధ్యానంతో నిండిన హృదయము అది ఆధ్యాత్మిక శరీరానికి పునాది. ఆ రకంగా వస్తుంది ఆధ్యాత్మిక శరీరము అండ్ ఆధ్యాత్మిక చక్షువులు. స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడానికి. అదంతా జరిగేది అంతరంగికమైన అంతరంగికంగా జరుగుతుంది. ఇదంతా ఎప్పుడవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం మనం హరినామం చేస్తున్నాం. యాహ్! చేస్తున్నాము. ఒక్కొక్కసారి వింటాము, ఒక్కొక్కసారి వినము, ఒక్కోసారి బీట్ బ్యాగ్ పట్టుకుంటాము, ఏటేటో తిరుగుతాం, ఏమేమో మాట్లాడతాం, మధ్య మధ్యలో మళ్ళీ నామం చేస్తాము. అట్లా ఉంది మన పరిస్థితి. కానీ ఇదంతా వినాలి మనము. అరే! నేను బీట్ బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరిగి అటు మాట్లాడుకుంటూ ఇటు చేస్తే అసలు నామంతో ఉండాలి గదా! ఫస్ట్ నేను. ఆ! నేను ఉచ్చరించే నామంతో ముందు నా చిత్తం ఉండాలి కదా! హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఉచ్చరిస్తున్నాను. ఆ ఉచ్చారణతో ఉన్నానా? ఆ నామంతో ఉన్నానా? ఆ నామంతో ఉండాలి ముందు. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి చెప్పేది వినాలి అంటే అక్కడ దృష్టి ఉండాలి కదా! అటు మాట్లాడుకుంటూ, ఇటు మాట్లాడుకుంటుంటే దృష్టి పోతుంది. సో, అక్కడ మొత్తం దృష్టి ఉండాలి. ఆ నామం మీద దృష్టి, ఆ ఉచ్చారణ మీద దృష్టి. దృష్టి అట్లా నిలుస్తున్నప్పుడు మన లోపల మనస్సు నిర్మలమవుతూ ఉంటుంది. అట్లా దృష్టి నిలవాలి అంటే మనము చాంట్ చేసేటప్పుడు ఓకే. ఇక్కడ నామం ఉంది. భగవంతుడు ఇక్కడున్నాడు. వింటున్నాము. దృష్టి ఇక్కడ ఉండాలి అని ఆహ్, ఆహ్, ఉచ్చరించే నామం మన లోపల మనసులోకెళ్ళేంత దృష్టి ఉండాలనమాట. అది మొదలు. అట్లా నామం లోపలికెళ్తుంటే చిత్తాన్ని స్థిరత్వం చేస్తుంది. స్థిరపరుస్తుందనమాట నామము. తర్వాత శుద్ధిపరుస్తుంది. ఇదంతా జరుగుతుంది. అందుకని జపం చేసేటప్పుడు అది చాలా ప్రత్యేకమైన సమయమనమాట. ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్‌తో మనకి వాళ్ళు అపాయింట్‌మెంట్ ఇస్తే మనం ఎంత ప్రత్యేకంగా అన్నీ పక్కకు పెట్టి ఎట్లా కూర్చుంటాం కదా! అట్లా నామము అంతటి వివివివిఐపి అనమాట. ఎందుకంటే, ఆ నామ ఉచ్చారణ జరిగేటప్పుడు మనం దృష్టి పెడితేనే ఆ నామం లోపలికి వెళ్ళి మన చిత్తాన్ని శుద్ధిపరుస్తుంది. అట్లా చిత్తం ఆహ్, శుద్ధం అవుతున్నప్పుడు మన లోపల ఉన్న ఆహ్
ఆతృత, ఆందోళన, భయము, కోపము ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ తొలగిపోతుంటాయి. సో, మన లోపల నామం ఎంతగా ఎళ్లి లోపల కూర్చుంటుందో, అంతగా ఈ మలినాలు తొలగుతాయన్నమాట. ఇంక వేరే దారి లేదు ఈ మలినాలు తొలగాలంటే, నామం ఎళ్లి లోపల తిష్టేసుకొని కూర్చోవాలి. నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి హైతుకిత్వై. నామం లోపలికెళ్ళి తిష్టేసుకొని కూర్చుంటే మొత్తం కృష్ణమయమైతుంది. అప్పుడు బయట ఎట్లా కనిపిస్తుంది, లోపల ఎట్లుంటుందో బయట అట్లే కనిపిస్తుంది. ఈ రకంగా అహం, మమేతి అనేది దూరమవుతుంది. దుఃఖం దూరమవుతుంది. హ్మ్. ఆధ్యాత్మిక శరీరం. సో, అప్పుడు అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ. నంద తనుజ కృష్ణ యొక్క పాదపద్మాల దర్శనం జరుగుతుందప్పుడు. హ్మ్. ఆ! ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందంటే, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే దానిలో జరుగుతుంది. జపంలో జరుగుతుంది. మనలో నామం ఎంతగా వచ్చి కూర్చుంటే అంతగా మనసు నిర్మలమై దుఃఖం దూరమవుతుంది. అండ్ చిత్తం శుబ్ శుద్ధపర శుద్ధమవుతుంది. ఆ! సో, జపమంటే అది. అందుకనే ఎప్పుడైనా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని మనం ఉచ్చారణ చేస్తున్నామంటే, ఇది ఈ వైకుంఠ విమానం, గోలోక విమానం ఇక్కడే ఉండాలి అనే ఉద్దేశంతో అట్లా చేయాలనమాట. సో, మనము జపం చేసేటప్పుడు ఇటువంటి భావనతో, ఇటువంటి దృష్టితో హ్మ్. ఈ నామం నా లోపల ఎళ్లి తిష్ట యేసుకోవాలి అని ప్రార్థనా పూర్వకంగా జరుగుతుందా ఉచ్చారణ అనేది చూసుకోవాలనమాట. ఎన్ని రౌండ్‌లు చేస్తే చాలా రౌండ్‌లు ఎన్ని రౌండ్‌లు చేస్తున్నాము? 32, 24 హరే కృష్ణ 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 రామ 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 హరే హరే కృష్ణ ఏం లాభం అట్లా చేసి? హ్మ్. మంచి ఆహ్, ఆహ్, క్వాలిటీగా నేను చేసే ఉచ్చారణ నేను వినాలి అని 16 రౌండ్‌లు చేసిన క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నా దృష్టెక్కడుంది? ఎందుకంటే ఉన్న 2, 3 గంటల్లో, ఉన్న 2 గంటల్లో నేను 32 రౌండ్‌లు చేయాలంటే హడావుడుంటుంది. జపం చేసేటప్పుడు మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనే ఋవేదం. హడావుడి ఉండడం కాదు. చేసే జపము, వచ్చే నామం పట్ల దృష్టి ఉండడం. అది అత్యంత హ్మ్, ముఖ్యమైంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా హ్మ్, నామం పట్ల దృష్టితో చేస్తూ ఉంటే లోపలికెళ్ళి కూర్చొనుంటుంది. అది ఇంపార్టెంట్. హ్మ్. అట్లా చేస్తూ, చేస్తూ ఇంకా చాలా టైం ఉందంటే అప్పుడు ఇంకా చాలా టైం చేసుకోవచ్చు. కానీ ఎట్లా చేస్తున్నామనేది అది ఇంపార్టెంట్ అవుతుంది. క్వాలిటీ. కాకపోతే హరినామ ఎప్పుడైనా నామాన్ని తీసుకుంటే ఎట్లా చేసినా కూడా మనకి నామం కదా! స్వామి కదా! ఆ! స్వామిదెప్పుడూ ఉంటుంది రక్ష. కానీ ఎంతగా దృష్టి పెడుతున్నాము నామం మీద, సో, అంతగా లోపలికొచ్చి కూర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుందనమాట. సో, శ్లిష్యవాపాదరతాం పినస్తు మామాదర్శనాం మర్మహతాం కరోతు వా యదా తథా విదధాతౌ లంపటో మత్ప్రాణనాథస్తు స ఏవ నఃపరః. హే ప్రాణనాథ, శ్రీహరినాం ప్రభు, హే గోపీనాథ నువ్విక్కడే ఉన్నావు. సో, నీ నామంని ప్రీతికరంగా చేయించి నీ ధ్యానంలో, నీ సేవలో, ప్రీతికరమైన సేవలో ఉంచవా స్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో, హ్మ్. తారామధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలైలే పాయే ప్రేమధామ అథ ఏవ నామమాత్ర వైష్ణవేర ధర్మా
नामे प्रस्फुटित होइले रूप गुण कर्म. ఇప్పుడంతా విన్నాం కదా! ఇట్లా ఈ దృష్టితో నామం చేస్తున్నప్పుడు అది నిరపరాధ నామం వైపు వెళ్ళి మనకి కృష్ణ ప్రేమ వస్తుంది. When we do the japa in light of what we have heard, then that will um, take us to the offenseless chanting, and so the Krishna prema can be given, will be given. So very dharma of the Vaishnava is this nama. Vaishnava dharma ఏంటంటే శ్రీ హరినామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री हरिनाम प्रभु की जय. श्री शिक्षाष्टक की जय.